ఈరోజే నామినేషన్ పత్రాలు కూడా వేయడం జరిగింది. మంచి టైంలోనే గెలుపుకోవటం దైవాధీనాలు, దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి. ఎందుకంటే మంచి చేస్తుంటే ప్రజలు నా వెంట ఉంటారు. ఏదన్నా నమ్మకం నాకుంది, నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 52 నెలల్లో ఎంత చేయాలో అప్పుడు చేశాడు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసి పేదలకు అందించాడు. అదే ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది. ఏదైనా సినిమా నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఏదన్నా ఇక్కడ మేము కూడా అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఇంటూ పరిష్కారం చేసేదానికి నా వంతుగా కృషి చేస్తాను. వాళ్ళు ఇచ్చిన 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా బాధ్యతగానే నేను ఎమ్మెల్యేగా నా పనిచేయడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బాధ్యత నాకు అప్పచెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను నేను చూసే తప్పకుండా చేస్తానని చెప్పేసి నమ్మకం నాకు ఉంది. ఏదన్నా ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం. ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా, అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు నమ్మద్దని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం. ఎన్నో ప్రగల్భాలు పడుతూ ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా చూస్తూనే ఉన్నాం. ఏదన్నా ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతో మంది వాళ్ళు గట్టిగా అల్లం చేయని చూస్తా ఉన్నాం. ఊరిచ్చేది లేని ప్రజలే తీర్పిస్తారు. దాని గురించి ఆలోచన లేదు. 22 రోజులు మేము ఎమ్మెల్యేగా ఉంటామంటే 22 రోజుల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద. నేను చేసిన డెవలప్మెంట్ నాకుంది. డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు, డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు చెప్పినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరంతా డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏమన్నా ప్రజలు ఆదోని రోజుగా ఉంటారంటే ఎవరైతే పనిచేయగలుగుతా ఉంటారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే మాకు కలుగుతారని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో ఎప్పుడు ఉంటాం. ఏదన్నా మనమేం ఏది అన్యాయం చేయలే, ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చేయలేదు. మనం ఉన్నంత వరకు కూడా 10 రోజు 3 సార్లు ఇచ్చినారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి 3 సార్లు 10 ఇచ్చినారు.